హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంచ్ వ్లాగ్స్. సో మీకోసం ఈరోజు సరికొత్త వీడియోతో మీ చందన. అయితే ఈరోజు ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా? అయినా ఆల్రెడీ మీరు thumbnail చూసుంటారు, అర్థమై ఉంటుంది. సో నేను ఫస్ట్ టైం యూట్యూబ్ కోసం ఒక ఐటెం కొన్నాను. ఇంతకుముందే చేసినవి అంటే వ్లాగ్ చేసినవన్నీ మొబైల్ ద్వారా లేకుంటే ల్యాప్టాప్ ద్వారా ఎడిటింగ్, కానీ యూట్యూబ్ కోసం అని ప్రత్యేకంగా ఏం కొనలేదు నేను. సో ఫస్ట్ టైం ఒక ఐటెం కొన్నా, అది కొంచెం ఎక్కువ అవసరం అనిపించి కొన్నాను అన్నమాట. సో నేను కొన్న ఐటెం ఏంటిదంటే మైక్ కొన్నాను అన్నమాట. నేను అంటే బయటికి వెళ్ళి కూడా ఇక్కడ అంటే నేను ఎక్కడ ఉంటే అసలు నేను ఎవరో ఆ వ్లాగ్ ఇంతవరకు చేయలేదు. సో ప్రాబబ్లీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో దానికంటే ముందు నేను అంటే చాలా షాపింగ్ వీడియోస్, ఇంకా ట్రావెలింగ్వి, కొన్ని మంచి ప్లేసెస్ విజిట్ చేసినవి అవి కూడా వ్లాగ్స్ ఉన్నాయి. సో అందులో బయటికి వెళ్ళినప్పుడు ఆ డిస్టర్బెన్స్ అనేది, వాయిస్, కొంత నాయిస్ అలాంటివి ఉంటాయి కదా, అది కొంచెం అంతగా మంచిగా అనిపించలేదు. సో అందుకని ఫస్ట్ టైం ఒక ఐటెం కొన్నా, అదేంటిదంటే మైక్. సో ఈరోజు ఆ మైక్ని అన్బాక్సింగ్ చేయబోతున్నా. ఇంతవరకు నేను కూడా ఓపెన్ చేయలే. సో దీని ద్వారా ఎలా తెలిసిందంటే, చాలా వ్లాగ్స్ చూసిన నేను ఒక బేసిక్ యూట్యూబర్కి కావాల్సిన మైక్ని అంటే ఏదైతే బెటర్ ఉంటుంది అనేది కొన్ని వ్లాగ్స్ చూసి ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను. అతని నేమ్ అయితే గుర్తుకు లేదు, ఒక మేల్ యూట్యూబర్ది ఫాలో అయినా అన్నమాట. బాగా అనిపించింది నాకు దాని అంటే దాని ఫీచర్స్ కానీ ఇంకా ప్రైస్ అంతా బాగా అనిపించింది. సో నేను కొన్నప్పుడైతే దానికి 450 ఉండే, అమెజాన్ ద్వారా కొన్నా. ఇది నేను కొన్నది. సో ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేద్దాం. పౌచ్ అయితే గట్టిగా ఇచ్చారు మరి. అంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మంచిగా క్యారీ చేసుకోవచ్చు ఇందులో, ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా, లేకుంటే పాకెట్స్లో పెట్టుకోకుండా, ఖరాబ్ అవ్వకుండడానికి. సో ఇది అంటే దీన్ని ఎట్లా వాడాలి, ఫీచర్స్ ఏంటి అన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. BYMI, బోయా BYMI. బాగానే ఉంది. మనకి ఎక్స్టెన్షన్ అయితే చాలా పెద్దగా ఉంది. అంటే ఒక 2 రూమ్స్, నార్మల్ రూమ్ సైజ్ ఉంటుంది కదా లెంత్, ఆ లెంత్కి ఒక 2 రూమ్స్కి వచ్చేంత అవుతుంది. చూస్తే తెలుస్తుంది మీకు. సో ఇక్కడ మనకు ఆన్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి. అంటే నాకు మైక్ గురించి అస్సలు నాలెడ్జ్ లేదు, ఫస్ట్ టైం వాడుతున్నా. సో నేను ఒకసారి వాడినాక ఎట్లా నడుస్తుంది ఏంటి అని కూడా చెప్తాను. ఇంకా లాస్ట్లో అంటే బ్లాగ్ లాస్ట్లో కూడా ఒకసారి దీన్ని పెట్టుకొని వాయిస్ ఎట్లా వస్తుంది, నార్మల్ మొబైల్ నుండి వాయిస్ ఎట్లా అనేది కూడా మీరే ఒకసారి చేంజ్ చూసుకోండి. యా, ఇది కనెక్టర్ అండ్ మైక్, ఇవేమో బ్యాటరీస్. ఇది ఈరోజు మనం కొన్న ఐటమ్. సో నేను ఒకసారి ఇది పెట్టుకొని ఎంత దూరం ఉంది ఒకసారి ఎక్స్టెన్షన్ని మొత్తం ఒకసారి తీస్తాను, ఎంత దూరం వస్తుంది, అట్ ద సేమ్ టైం ఇంకా ఇది ఎట్లా వర్క్ చేస్తుంది అంటే వాయిస్ ఎట్లా వస్తుంది అనేది కూడా మీకు తెలుస్తుంది కదా. సో అది కూడా ఒకసారి చూసుకోండి. వైరు అంటే మీకు చూపించాను, అంటే కెమెరాలో రావట్లేదు. ఇప్పుడు కనిపిస్తున్న దానికి 3 రెట్లు ఎక్కువ ఉంది, అంటే అంత పొడుగ్గుంది. సో మీకు ఒక ఏమంటారు, ఒక 100 మీటర్స్ కంటే ఎక్కువనే వస్తుంది అనుకుంటా. 100 రాలే కానీ ఒక 2 చెప్పాను కదా, మనకి నార్మల్ రూమ్స్ ఉంటాయి కదా, అట్లా ఒక 2 రూమ్స్ అంతా వచ్చేంత అయితే ఉంటాయి. సో మీరు అక్కడ ఒక దగ్గర పెట్టి చాలా దూరం వెళ్ళి కూడా మాట్లాడేంత ఉంది. సో ఇంకోటి ఏంటంటే మీరు దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంటే కొన్ని అయితే మరీ ఘోరంగా ఉన్నాయి. సో ఈ క్వాలిటీ కూడా చాలా బాగుంది వైర్ది, ఇంకా పొడుగు కూడా చాలా బాగుంది. ఇంకా క్వాలిటీ ఎట్లుందో నేను అంటే ముందు వీడియోస్లో ఇదే యూజ్ చేస్తాను కాబట్టి మీ క్వాలిటీ కూడా తెలుస్తుంది. సో ఇది క్వాలిటీ వీడియోస్, ఇలాంటి మరిన్ని షాపింగ్ ఇంకా ట్రావెలింగ్ ప్లస్ ఇట్లా న్యూ వ్లాగ్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వెంచ్ వ్లాగ్స్. బాయ్.